రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గ్రేటర్ రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం పట్ల అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని వైసీపీ బలిజ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు బలిజ సామాజిక వర్గం ఎంతో పాటుపడిందన్నారు. అటువంటి వర్గానికి చెందిన హరిప్రసాద్కు వేర్ హౌస్ డైరెక్టర్ పదవి ఇచ్చి అవమానించడం తగదన్నారు. బలిజల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. 4లో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అంటే బలిజల పార్టీ, బలిజలకి సపోర్ట్ ఉన్న పార్టీ అని కొంతమంది గుడ్డిగా జనాన్ని నమ్మించి బలిజల్ని నమ్మించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమికి ఓటేసేలా చేసి మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్టేజ్ లో మేము ఉన్నాం. 30% ఓట్ బ్యాంక్ ఉంది రాష్ట్ర రాజకీయంగా. జిల్లాలో దాదాపు 30% ఓట్ బ్యాంక్ ఉంది బలిజలకి. 68,000 ఓట్లు కడపలో ఉన్నాయి. మీరు బలిజలకి ఎటువంటి న్యాయం చేసే పరిస్థితే లేదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే హరిప్రసాద్ గారు సార్ మీకు ఒకటే చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని. బలిజల తరపున హరిప్రసాద్ టికెట్ 2009 రాలే, 2014 బలిజల తరపున హరిప్రసాద్కి ఎమ్మెల్యే టికెట్ రాలే, మళ్ళా ప్రభుత్వం ఒకసారి అడా చైర్మన్ హరిప్రసాద్ రాలే, మళ్ళా 2024 బలిజల తరపున రేసులో హరిప్రసాద్ అది రాలే, మళ్ళా 2024 గెలిచిన తర్వాత రాజంపేట ఇన్ఛార్జ్ అని ఇంత పెద్ద మెసేజ్ ఫేస్బుక్ లో అది హరిప్రసాద్కి ఇవ్వాలా అని అది రాలే. లాస్ట్ కి మీ వయసును కూడా గౌరవించకుండా మీరు బలిజ సంఘంలో ఉన్న బలమైన నాయకుల్లో ఒకరు కడపలో మిమ్మల్ని ఎంత అవమానపరిచిందో అది మీకు జరిగిన అవమానంగా మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా మేము భావించడంలే. పూర్తి కడప బలిజలందరికీ జరిగిన అవమానంలా మేము భావిస్తున్నాం. మీరు తిరస్కరించాల్సింది పదవిని కాదు, ఆ పార్టీని తిరస్కరించాలా. దీనికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంకొక బలిజ సంఘ నాయకులకు కూడా ఒకటి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతానా. దుర్గాప్రసాద్ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు? గంటా నరహరికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? బాలసుబ్రహ్మణ్యం గారికి అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బత్యాల చెంగల్రాయుడు గారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రతిపక్షంలో ఉన్న మేమే మీ నాయకుడికి అవమానం జరిగితే మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. వీళ్ళందరికీ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? కేవలం హరిప్రసాద్ కోసం ఉన్నాయా ఈ బలిజ సంఘాలు? కొన్ని కడపలో లేవు కదా. ప్రతి ఒక్కరికి కష్ట నష్టాల్లో తోడుండడానికి సంఘాలు మనం ఏర్పరచుకున్నాం. దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఇది చెయ్యాలా. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్క కులానికి ప్రాధాన్యత ఇస్తూ ఏదన్నా రాష్ట్రంలో ఒక పార్టీ ఉందంటే కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కుల మతాలకి సంబంధం లేదు, కష్టపడేవాడే రాజు అనే విధంగా వాళ్ళకి మీరు ఇప్పుడు మా అన్న అన్నట్టు ఒక సామాన్య కార్యకర్తకి వేర్ హౌస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మా పులిసునీల్ అన్నకి ఒక కార్పొరేషన్ కి చైర్మన్ చేయడం జరిగింది. షేక్ లాజం గారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ జరిగింది. మన కడపలో డైరెక్టర్లు అయితే కొల్లలు ఇచ్చినారు. సుమారు ఒక 20 మందికి రాష్ట్ర చైర్మన్ పోస్టుల్లో డైరెక్టర్లుగా కేటాయించడం జరిగింది. గురుమోహన్ గారు అడా చైర్మన్ చేయడం జరిగింది. ఇంతగా విలువిస్తున్న వైఎస్ఆర్సీపీని పార్టీని కాదని మీ కళ్ళబొల్లి మాటలతో మన బలిజలంతా తెలుగుదేశంకే సపోర్ట్ చేయాలనే విధంగా మీరు ఓట్లు వేయించినారు. ఈ రోజు మీ స్థాయి ఎక్కడుంది? ఒకటి చెప్తున్నానన్నా, మీకు విలువ లేని చోట మనం ఉండకూడదు, మనకి రెస్పెక్ట్ లేని చోట మనం ఉండకూడదు. అట్టుంటే మీకే కాదు మన బలిజ జాతికి అవమానం అని తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోండి, మా డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, మా నగర అధ్యక్షుడు అంజద్ బాషా గారు కానీ, కడప నగర మేయర్ సురేష్ బాబు గారి మన బలిజలకు ఇచ్చే ప్రాధాన్యం చూసుకోండి. మాకు 30 ఏళ్ళు ఉండవు. నేను కడప సిటీ యూత్ ప్రెసిడెంట్ ఉన్నాను. మా తమ్ముడు పసుపులేని సాయిదత్త జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నాడు, మన కడప బలిజ సామాజిక వర్గానికి చెందిన అతను. మా బ్రదర్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు, కడప బాలాజీ సామాజిక వర్గానికి చెందిన అతను. రవీంద్రనాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా, కడప జిల్లా అధ్యక్షుడిగా ఉంటే మన సామాజిక వర్గానికి చెందిన దాసరి శివ గారు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో పనిచేసుకొని అధికార పక్షంలో పక్కన పెట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. మీరు చూసుకుంటే ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. బలిజలకు
ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. మనల్ని పక్కన పెట్టుకొని మనల్ని అవమానిస్తూ ప్రతిరోజు మనల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ. బలిజలంతా ఇది గుర్తించాలి. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ లో మీ కూటమి ప్రభుత్వం బలిజ సామాజిక వర్గానికి ఏం చేస్తుంది, మా ప్రభుత్వం బలిజ సామాజిక వర్గాన్ని ఎట్లా పెడుతుంది రండి. శ్రీకృష్ణదేవరాయుడు విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తారు. బలిజ సామాజిక వర్గానికి పెద్ద పీట వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క బలిజ సోదరులు కానీ సోదరులిమణులు కానీ అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి కడప కార్పొరేషన్ ని వైఎస్ఆర్సీపీ పార్టీ స్వాధీనపరుచుకునేలా సాయపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బలిజలకు ఎంత సముచిత స్థానం కల్పించారంటే రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం జరిగింది సీనియర్ నేతగా. అలాగే గురుమోహన్ కు అడా చైర్మన్ ఇచ్చి అతని టర్మ్ అయిపోయినా మళ్ళీ ఎక్స్టెన్షన్ అతనికి రెన్యువల్ చేసి ఇవ్వడం జరిగింది. దాదాపు 36 మండలాలకు అడా చైర్మన్. అంతేకాకుండా మాచునూరు చంద్రబాబు మైత్కూరు మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది. అదేవిధంగా రాజంపేట మరి రవిని మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది. దాదాపు 6 డైరెక్టర్ పదవులు మా వీరా వాళ్ళ మిస్సెస్ కి అయితేనేమి, మా శివకేశ్వర గారి వాళ్ళ మిస్సెస్ కి అయితేనేమి, మందల నాగేంద్ర గారికి అయితేనేమి, ఇలా 6 డైరెక్టర్ పదవులు ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు సుమాలపు విజయ్కు వైవి సెనేట్ మెంబర్ గా ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బలిజలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం జరిగింది. అయినా కూడా మాకు తక్కువే అని మా పార్టీలో మా ప్రభుత్వంలో మేము పోరాడడం జరిగింది. ఎందుకు? మాది జనాభాలో దాదాపు 26% ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో ఈ గ్రేటర్ రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్నాం. కాబట్టి మాకు జనాభా ప్రాతిపదికన ఇంకా తక్కువ, ఇంకా పదవులు రావాలి అని మేము మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని కూడా ఆ రోజు మేము అడగడం జరిగింది. మా నాయకుడిని కూడా అడగడం జరిగింది. ఇన్ని పదవులు ఇచ్చి మా పత్తి రాజేశ్వరం కోఆప్షన్ ఇచ్చాం, గతంలో బండిబాబు గారికి కోఆప్షన్ ఇచ్చాం, శివకేశ్వర గారికి కార్పొరేటర్ గా అవకాశం కల్పించాం, అలాగే కిరణ్ మిసెస్ కి అవకాశం కల్పించాం, అలాగే రెడ్డి ప్రసాద్ అవకాశం కల్పించాం, కమలాపురంలో 2 కౌన్సిలర్లు గెలిపించుకోగలిగాం. ఇంతమంది ఇన్ని పదవులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు ఇచ్చి బలిజలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లును. కాబట్టి నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా, రాబో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. బలిజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడిని గుడ్డిగా నమ్మిపోయిన అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేసుకోండి. మీరు ఏకమొత్తంగా గుంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మీరు ఈ దఫా ఇచ్చేశారు. కానీ వాళ్లను మనల్ని పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు గ్రహించండి. మేమేం మిమ్మల్ని ఆహ్వానించడంలా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది మీకు జరుగుతున్న అన్యాయం కాదు, టోటల్ బలిజ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం. కాబట్టి ఒక వైఎస్ఆర్సీపీలో మాకు పార్టీ పదవులు ఇచ్చి ఈరోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా, అలాగే యువజన విభాగం అధ్యక్షుడిగా నాగేంద్రకు, అలాగే ఇంటలెక్చువల్ రాష్ట్ర కార్యదర్శిగా మా పోల్దాసి కృష్ణమూర్తి అన్నకు, అలాగే వైఎస్ఆర్టీసీలో మా సుదర్శన్ గారికి ఇన్ని పదవులు పార్టీల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎన్నో పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఆలోచించుకోండి. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఒక హరిప్రసాద్ లాంటి ఒక వ్యక్తికి, ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తికి ఒక సాధారణ డైరెక్టర్ పదవి ఇచ్చారంటే మీ పరిస్థితి కూడా మీరు పునరాలోచించుకోమని నేను మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గ్రేటర్ రాయలసీమ పరిధిలో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు దక్కేటట్టు ప్రచారం చేసి మళ్ళీ 2029లో వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కృషి చేస్తాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మేమంతా సంసిద్ధులై ఉన్నాము. కాబట్టి మీ మిత్రులారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న మా సహోదరులారా, మీరు కూడా ఒక తూరి ఆలోచన చేసుకోండి. ఇది మా విజ్ఞప్తి మాత్రమే. థ్యాంక్ యూ.